రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి విశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేసి ఎంతో మంది ఓం నమఃశివాయ అనే నామస్మరణతో ఈ కీసరగుట్ట మారుమోగుతోంది. మరి 26వ తారీఖున మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించేటువంటిది మొదటగా గణపతి హోమంతో ఈ యొక్క పూజాది కార్యక్రమాలను ప్రారంభించి రుద్రాభిషేకము మరియు స్వామివారి ఊరేగింపు, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కీసర గ్రామం నుండి స్వామివారిని ఊరేగింపుగా కీసరగుట్టకు తీసుకొని వచ్చి ఇక్కడ శివరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. మొదటగా కళ్యాణాన్ని చేపట్టిన తరువాత ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆ శ్రీరామచంద్రమూర్తే ఇక్కడ స్వయంగా స్వామివారిని ప్రతిష్ఠించారన్న ప్రతీతి ఉంది. కావున మహాశివరాత్రి పర్వదినాన ఆ రామలింగేశ్వరుణ్ణి దర్శించుకొని పూజించుకొని అర్చించుకుంటే జన్మజన్మల పాపాలు హరించిపోతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగగా మరుపురాని గొప్పతనం కలిగిన పండుగ. ఈ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుండే ఆలయాల పట్ల భక్తుల జనం పోటెత్తారు. ముఖ్యంగా ముక్కంటికి జలాభిషేకం, పత్రి సమర్పణలు, దీపాల వెలుగులతో మొక్కులు తీర్చుకోవడం వంటి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో రామలింగేశ్వరి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. దేవాలయంలో ఆలయ అర్చకులు వేకువజామునే ప్రత్యేక పూజలను నిర్వహించారు. అద్భుతమైన మహాలింగార్చన కార్యక్రమాన్ని సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కీసరగుట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాక ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడికి విచ్చేసి స్వామివారికి మొక్కులను తీర్చుకుంటారు. కీసరగుట్టలో ఆ రాముడే ఈ మహాలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణం చెబుతోంది. అందుకే కీసరగుట్టలో కొలువైనటువంటి శివయ్యను రామలింగేశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు. కీసరగుట్టలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. విచ్చేసేటువంటి భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. విఐపి దర్శనాలు, సామాన్య భక్తుల దర్శనాలు, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపుగా 2000 మంది పోలీసు బందోబస్తు నడుమ బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని ప్రశాంతంగా చింతనతో దర్శించుకునే విధంగా ఏర్పాట్లను గావించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేవాలయ చైర్మన్ తాటకం నారాయణ శర్మ మాట్లాడుతూ వెచ్చేసే భక్తుల కోసం ఎండ తాకిడి తగలకుండా చలువ పందిర్లు, అలాగే మంచినీటి సౌకర్యం సైతం కల్పించామని తెలిపారు. అధికారుల సహకారంతో అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పించామని, భక్తులు ఎలాంటి అపోహ లేకుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళవచ్చన్నారు. కాకపోతే లక్షలాదిగా తరలివచ్చే భక్తుల వల్ల కాస్త ఆలస్యంగా స్వామివారి దర్శనం కావచ్చు, కానీ ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని గుట్టపైన ప్రశాంత వాతావరణంలో భక్తి భావంతో శివనామ స్మరణతో ఈ యొక్క ప్రాంతం అంతా మారుమ్రోగుతుందని తెలిపారు. భక్తుల ఓం నమఃశివాయ నినాదాలతో కీసరగుట్ట పులకించిపోతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క దేవాలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపడుతున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్కారం అండి. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎలాంటి పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు? ఈ బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించనున్నారు? ప్రతిష్ఠితో హియో దేవ సీతారామేణ ధీమత కేసరాద్రో విజయతే భవాని సహిత శివ. శ్రీ స్వయంభూ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట. ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఇవి ఈ కేసరగిరి క్షేత్రంలో 6 రోజుల పాటు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నాయి. అందులో భాగంగా 24/2/2025 మన సోమవారం నుంచి 1/3/2025 శనివారం వరకు 6 రోజులు అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే మొదటి రోజు 24వ తారీఖు నాడు గణపతి పూజ, పుణ్యాహవాచనము, యాగశాల సంబంధించినటువంటి కార్యక్రమాలను చేస్తాం. స్వామివారు కీసర గుట్ట నుంచి కీసర గ్రామానికి వేచేస్తారు. ఆ తర్వాత 25వ తారీఖు నాడు మళ్ళీ రాత్రి స్వామివారి కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేసి ఎదుర్కోలు జరిపించి స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరిపిస్తాం. అది 25వ తారీఖున జరిగింది. అయితే ఈరోజు మహాశివరాత్రి పర్వదినము. ఈ పర్వదినం సందర్భంగా కూడా పొద్దున్నే 3 గంటల ప్రాంతాన స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించాం. ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించాం. ఆ తర్వాత భక్తుల దర్శనాలు ఏర్పాటు చేశాము. ఆ తర్వాత ఇక్కడ సామూహిక అభిషేకాలు కూడా ఏర్పాటు చేయడం ఉంది. ఇక్కడ యాగశాలలో కూడా మన శత రుద్ర హోమం చేయిస్తూ ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలను విశేషంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చేస్తున్నాం. ఆ తర్వాత రేపు 27వ తారీఖు నాడు రథోత్సవం ఉంటుంది. గురువారం నాడు 28వ తారీఖు పుష్పోత్సవం ఉంటుంది. 1వ తారీఖు మనకు ఈ యొక్క పూర్ణావతి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయమ్మా. మహాశివరాత్రి రోజు మాత్రమే శివ కళ్యాణం చేస్తారు కదా, కానీ ఇక్కడ శివరాత్రికి ముందే కళ్యాణం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా స్వామివారిని మన కీసర గ్రామం అంటే గుట్టకు కీసర కూడా దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యత్యాసం ఉన్నది. అయితే దానికోసమని ఇక్కడ కీసరగుట్ట నుంచి స్వామివారిని కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు తీసుకొచ్చి విశేషంగా ముందు రోజు కళ్యాణం ఇక్కడ జరిపిస్తారమ్మా. సో రేపటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయా? రేపు కాదమ్మా, 1వ తారీఖు నాడు శనివారాన్ని ముగుస్తాయి. కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆలయం యొక్క చైర్మన్ తాటకం నారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈరోజు కీసర రామలింగ స్వామి కీసరగుట్ట రామలింగ స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు 24 నుండి ప్రారంభోత్సవం అయినాయి. 25 నాడు కళ్యాణోత్సవం చేయడం జరిగింది. 26 నాడు మానేసపూర్వక రుద్రాభిషేకం కూడా అయ్యింది. 27 రథోత్సవము, 28 వసంతోత్సవము, 1 మార్చి 1 నాడు ముగింపు కార్యక్రమం పూర్ణావతి ఉంటుంది. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టరు, ఆర్డీఓ, సిపి గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్, మున్సిపల్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆల్ వాటర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించి 2 సార్లు రివ్యూ చేసి కూడా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లలో కూడా వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు లడ్డు, పులిహోర ప్రసాదం కూడా ఏర్పాటు చేసింది. సామాన్య భక్తులు కూడా భోజన సౌకర్యాలు వాసవ సత్రము, రెడ్డి సంఘము మరియు బ్రాహ్మణ అన్న దేవస్థానం కూడా ఫ్రీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరైనా పోయి భోజనం చేసుకొని ఉండవలసిందిగా దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. సో ఇప్పటికే లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు సార్. సాయంత్రానికి ఇంకా ఈ క్రౌడ్ పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికి వస్తున్న సాయంత్రం ఇంకా ఎక్కువ పెరుగుతారు. వాళ్ళకు కూడా అలాంటి ఏర్పాట్లకు పోలీసు వారు, మున్సిపల్ వాళ్ళు కూడా క్లీనింగ్ గురించి మున్సిపల్ వాళ్ళు, పోలీసు వాళ్ళు బందోబస్తు కూడా 3000 మంది పోలీసులను వేసారు. ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా దేవుడు ఆశీస్సులు పొంది ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ పర్యవేక్షణలో, ఎండోమెంట్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి అంటేనే జాగరణ కోసం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా సార్? జాగరణ గురించి భజనలు, భరతనాట్యాలు, శివపురాణము, బుర్రకథలు అన్నీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు కూర్చోవడానికి కూడా సెలవు పందులు ఏర్పాటు జరిగింది. జాగరణ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళతో లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. జాగరణ కాబట్టి నైట్ ఉంటుంది కాబట్టి మొత్తం లైటింగ్, గుట్ట మొత్తం జాతర మొత్తం లైటింగ్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం. థ్యాంక్ యూ సార్. కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలలో మరి బీజేపీ సీనియర్ నాయకులు మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయినటువంటి కె లక్ష్మణ్ గారు ఈ రోజు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇక్కడికి విచ్చేశారు. మరి ఇక్కడ దేవాలయానికి వారు ఎప్పుడు విచ్చేస్తూ ఉంటారా? ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యంత పుణ్యక్షేత్రంగా, శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేశారు. ఇక్కడ ఎలా ఉంది సార్? ఏర్పాట్లు ఎలా ఉంది? మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం నేను ధన్యునిగా భావిస్తాను.
ఇవాళ శైవ క్షేత్రాల్లో తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీనమైనది. నేను గట్కేసర్ నివాసిగా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకోవడం. ఇవాళ ప్రజల్లో సనాతన ధర్మం పట్ల, ఆధ్యాత్మిక భావన పట్ల, చింతన పట్ల రోజు రోజుకు విశ్వాసాలు పెరుగుతున్నాయి. స్వామివారు కూడా అదేవిధంగా భక్తుల కోరికలు తీర్చే మరి స్వామివారిగా ఎంతో కీర్తి ప్రసిద్ధి చెందుతున్నటువంటి ఈ పుణ్యక్షేత్రం కీసర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే సనాతన ధర్మం పట్ల కొంతమంది ఏదైతే ఇవాళ విద్వేషం వారు వెళ్ళగొడుతున్నారో, ఇవాళ మహాకుంభమేళ ఏదైతే ఇవాళ ప్రయాగ్రాజ్లో జరిగిందో కనువిప్పు కావాలి. కాబట్టి ఇవాళ మనిషికి మనశ్శాంతి కలిగేదానికి ఆధ్యాత్మిక చింతన తప్ప ఇతరత్ర లేదు. ఒక మరి మానవ జీవితానికి ఈరోజు ఈ భక్తి మార్గమే మరి ఈరోజు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మానసికమైనటువంటి మరి శాంతి కోసమే కాకుండా భక్తుల కోరికలు తీర్చేటువంటి ఈ యొక్క పండుగలు చాలా విశిష్టత పొందుతూ ఉంది. కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని అశేష సంఖ్యలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులైనటువంటి విక్రమ్ రెడ్డి గారు విచ్చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వారు ఎప్పుడు ఈ ఆలయానికి వస్తూ ఉంటారా అనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, కీసర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మరి స్వామివారి దర్శనానికి మీరు విచ్చేశారు. ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఈ ఆలయం ఏదైతుందో దక్షిణ కాశీగా పేర్కొందేటువంటి ఈ కీసర ఆలయానికి గత అనేక సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క ఆలయాన్ని సందర్శిస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు కూడా ఇది అత్యంత పవిత్ర స్థలంగా భావించి మేము కోరుకున్నటువంటి కోరికలను తీర్చేటువంటి ఆ శైవలింగానికి అనేక మంది కూడా పూజలు చేసుకునేటువంటిది ఒక ఆనవాయితీగా మారింది. ఈ మధ్య కాలం లోపల ఆధ్యాత్మిక చింతన ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది లోపల కూడా పెరగడం అనేటువంటి, మెల్లమెల్లగా నాస్తిక భావాలు తొలగి ఆధ్యాత్మిక చింతన కలగడం అనేటువంటిది ఇటీవల కాలంలో జరిగిన కుంభమేళాలోనే నిదర్శనంగా మనందరం కూడా గమనించాలి. తప్పకుండా మనిషి యొక్క మానసిక శాంతి కోసం దైవచింతన అవసరము. అటువంటి పవిత్రమైనటువంటి ఈ స్థలము కీసరగుట్ట దినదినాభివృద్ధిగా మరింత ప్రతి జాతరకు జనం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వసతులను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి నాయకులపైన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విఐపీలు అనేక మంది పెరుగుతున్నటువంటి రద్దీతో పాటు విఐపీలు కూడా ఈ పవిత్ర స్థలం కారణంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని అక్కడక్కడ వారిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించేటువంటి రీతిలో మనం ఈ యొక్క జాతర నిర్వహణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్గా రానున్న రోజుల్లో మా వంతు కర్తవ్యంగా ఆ రకమైనటువంటి బాధ్యతను మేము కూడా నిర్వహిస్తాం. సామాన్య ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ రకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా సమష్టిగా నిర్ణయం తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈ యొక్క శివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మరి మాజీ జెడ్పీటీసీ అయిన సురేష్ గారు ఈరోజు ఈ యొక్క కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వారు ఎన్ని సంవత్సరాలుగా ఈ దేవాలయానికి వస్తున్నారు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కీసర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో వారి కోరికలు ఏమైనా నెరవేరాయా అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, కీసరగుట్ట మీరు ఇక్కడ స్థానిక లీడర్గా చిన్నప్పటి నుండి ఈ దేవాలయాన్ని చూస్తూ ఉన్నారు, చూస్తూ పెరిగారు. ప్రతి ఏడు జరిగే బ్రహ్మోత్సవాలు ఇప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? హిందువుల సనాతన ధర్మీయుల హిందువుల పర్వదినం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ కీసరగుట్ట అనేది ఒక మంచి ప్రకృతి సంపదతోని విరాజిల్లుతున్నటువంటి ఈ క్షేత్రాన్ని ప్రభుత్వం ఇంకా సుందరమయంగా, ఇంకా ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలి. ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు, మేము చిన్న ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి ఈ క్షేత్రాన్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోలేదు.
ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ అభివృద్ధి కూడా అంత భక్తుల సౌకర్యంతో భక్తుల విరాళాలతోనే ఇది అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, అధికారులు, పాలక మండలి కూడా ఇంకెన్నో నిధులు వెచ్చించి ఈ భాగ్యనగరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ పవిత్రమైన దక్షిణ కాశీగా పేరుగాల్చినటువంటి ఈ పవిత్రమైన క్షేత్రాన్ని ఇంకెంతో అభివృద్ధి పరచాలి. నేను 2001 నుంచి 2006 వరకు ఈ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దయ వల్ల నేను ప్రజాప్రతినిధిగా కీసర నుండి జడ్పీటీసీగా గెలిచాను. నేను కూడా ఈ అభివృద్ధికి ఎంతో ఇంతో మేము పాటుపడాము. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము బాగా చేయాలి. అధికారులు బాగానే చేస్తున్నారు, పాలక మండలి కూడా చేస్తున్నారు, కానీ ఇంకా ఎన్నో నిధులు వెచ్చించి ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మికమైన క్షేత్రంగా విరాజిల్లాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ క్రషర్ మిషన్స్ కానీ చిన్న ఇవన్నీ కూడా వారికి నష్టపరిహారం ఇచ్చి ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఒక 15 కిలోమీటర్ల రేడియస్లో అన్ని ఈ కమర్షియల్ అయినటువంటి బిజినెస్ వ్యాపారాలని లేపేసేసి మొత్తం పవిత్రమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి. ఇది ఈ యొక్క ప్రభుత్వ బాధ్యత. ఇది ఎప్పుడో చేసినటువంటిది ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ప్రభుత్వానికి మాకు భక్తులందరి పరంగా విన్నపం ఏంటంటే ఇంకా అభివృద్ధి చేయాలి ఈ క్షేత్రాన్ని. సో మరి ఈరోజు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో లక్షలాదిగా తరలి వస్తున్నారు కీసరగుట్టకి. మరి ఈ భక్తులందరికీ ఏం చెప్పదలుచు? భక్తులందరూ ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఎంతోమంది ఉపవాసాలతో ఇక్కడికి వచ్చి దేవుని రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ వదలాలని ఒక ఇది ఉంటుంది, ఒక్క పొద్దు వదలాలని ఎంతోమంది ఎడ్ల బండ్ల మీద, సొంత వాహనాల మీద ఎంతోమంది పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ఎంతోమంది వస్తారు. భక్తులు ఇప్పటికి కూడా చాలా అసౌకర్యంగా ఉన్నారు. చాలా లైన్ ఉంది. ఒక అధికారులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ ఇంకా పటిష్టంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇక్కడికి విచ్చేసే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. అంతేకాక కీసరగుట్ట శివనామ స్మరణతో మారుమోగుతోంది. మరి ఇక్కడికి విచ్చేసే భక్తులకు ఆహ్లాదాన్ని అందించేందుకు జగద్గురువుల అనుగ్రహంతో శివానంద లహరి పారాయణ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.